స్థలాన్ని కబ్జా చేసినట్లు తనపై జరుగుతున్న మాటల్లో వాస్తవం లేదని గూడూరు నాని స్పష్టం చేశారు. నల్లపాడు రోడ్లో బుధవారం మిడతో నాని మాట్లాడారు. తనపై అనవసరంగా ఆరోపణలు చేసేవారు స్థలానికి సంబంధించిన ఆధారాలు ఉంటే న్యాయస్థానం ముందు తేల్చుకోవాలని చెప్పారు. అనవసరంగా విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అనేక సంవత్సరాలుగా నమ్మకంగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని చెప్పారు. నిన్న పూజ్యుల సాంబశివరావు మరియు అతని భార్య గారు పూజ్యుల రమణ గారు నిన్న నా మీద మరియు మేడం గారి మీద, వేముల శివపార్వతి గారి మీద, ఇంకిద్దరు ముగ్గురు మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు ఏంటంటే, మేము ఇప్పుడు నిలబడిన ఈ స్థలం నల్లబాడు పంచాయతీలో చేరినటువంటి 396D ఈ సర్వే నెంబరు, దీనిని వాళ్ళ స్థలంగా చెప్తూ వాళ్ళు మేమేదో ఈ స్థలంలో వాళ్ళని నెట్టేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈ పాకా వేసినట్లు, ఈ స్థలాన్ని మేము కబ్జా చేసినట్లు లేనిపోనివి తీవ్రమైన ఆరోపణలు నా మీద చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి ముఖ్యమైనది, నేనేదో వైసీపీ పార్టీలో ఉన్నట్లు అతను చిత్రీకరిస్తూ నా మీద లేనిపోని అన్ని నిందలు మోపుతూ మీడియా సాక్షిగా నిన్న అతను మాట్లాడటం జరిగింది. నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ మరియు ప్రజలందరికీ నిజాలు తెలియాలి అని చెప్పి ఇదిగో నిన్న ఈ సాంబశివరావు గారు నా మీద మాట్లాడుతూ దీని అంతటికి కారణం నేనే అని చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మీకు ఈ స్థలం గురించి వివరిస్తాను. ఈ స్థలం యొక్క యజమాని జంధ్యాల హరిబాబు గారని ఇతనే ఈ స్థలం ఓనరు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంటు ఆయన దగ్గర ఉంది. ఆయనకి డబ్బులు చెల్లించి మేము ఒక అమౌంట్ చెల్లించి ఈ స్థలాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. దీని మీద రకరకాలుగా చాలామంది మాట్లాడుతూ నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి పూజ్యుల సాంబశివరావు గారి వెనక ఎవరున్నారో కూడా నాకు తెలుసు. ఎవరు అతని చేత మాట్లాడిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నేను వ్యాపారంలో ఉన్నాను. హైదరాబాద్లో ఉంది మాది రియల్ ఎస్టేట్, గుంటూరులో ఉంది, వైజాగ్లో ఉంది. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో మేము ప్రజలకు సేవ చేసాం తప్పితే మా సొంత డబ్బులతో ఎక్కడ ఏ తప్పులు కానీ పొరపాట్లు కానీ చేయలేదు. ఇన్ని సంవత్సరాల్లో చేయాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్తున్నాం. చూపించగలుగుతున్నాం. నిన్న మీడియా ముందు ఒక పేపర్ కూడా చూపించింది లేదు. అర్జీ చూపిస్తున్నాడు ఏమని, మేము ఇలా కంప్లైంట్ ఇచ్చాము అని. అంతేగాని తను ఎలిగేషన్ పెట్టినంత మాత్రాన మాకేమీ అయ్యేదేమీ లేదు. పక్కాగా మేము లీగల్గా వెళ్తాము. మీడియా మీద మాకు అంత గౌరవం ఉంది. చట్టసభల్లో ఎంతోమంది మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. వాటిల్లో కూడా మేము మహిళలు ముందుకు వస్తున్నామంటే మరి ఏదో మేము బయటికి రావాలి, ఇలాంటి ఏదైనా ఉందనంటే మేము చేసుకుంటాం ఖచ్చితంగా. మేము న్యాయంగానే వెళ్తామే కానీ ఇలా ఆయన ఇచ్చిన కంప్లైంట్ రూపంలో అయితే మాకు ఎటువంటి ఇలా మేము ఎప్పుడు ఏం చేయలేదు. మేము గౌరవంగా బ్రతుకుతున్నాం. ఇలా నిందలేయడం వల్ల మేము ఆయనకి ఏది చేయాలో మేము దానికి సంబంధించి లీగల్గానే మేము ప్రాసెస్ అవుతాం.